persistence and perspiration make an unbeatable combination of success. ఓర్పు, ఓపిక, సహనం, నిరంతరమైన పట్టుదల, మొక్కవోని పట్టుదల, అంతకు మించి కఠోర శ్రమ, పరిశ్రమ, ఈ మూడు కనుక ఏ మనిషి ఉంటే అనుకున్నది సాధించి తీరుతాడు. నువ్వేదైతే అనుకున్నావో, ఏదైతే నీ ఆలోచనలో దృఢంగా నమ్మావో అది నువ్వు అయి తీరుతావు. అలా అవ్వాలి అంటే ముందు ఓర్పు, సహనం కావాలి. ఎన్ని సవాళ్ళు వచ్చినా ఎదుర్కోవడానికి. దానికి తోడు కఠోరంగా శ్రమించాలి. ఆ శ్రమ స్టేబుల్గా చాలా కాలం చేయాలి. ఇలా అనుకుంటే ఈ ప్రపంచంలో మనకి అందందంటూ ఏది ఉండదు. ఎక్కడ మన లక్ష్యాల్లో లోపం ఉంది? ఎందుకు చాలామంది వ్యక్తులు వాళ్ళు అనుకున్న కలలను నెరవేర్చుకోలేకపోతున్నారు? దానికి ప్రధానమైన కారణం అనుకున్న తర్వాత దాన్ని అలా పట్టుకుని కూర్చోకపోవడమే. అనుకున్న తర్వాత దానికోసం శ్రమించకపోవడమే. కొంత శ్రమ చేస్తున్నప్పటికీ తగినంత శ్రమించకపోవటం. ఈ ప్రపంచంలో మనం సాధించలేదంటూ ఏది ఉండదు. శ్రమించండి, శ్రమించండి. ఆ శ్రమలోనే సాధన ఉంటుంది. ఆటోమేటిక్గా సక్సెస్ వచ్చింది. చాలామంది నేను చాలా కష్టపడుతున్నాను, నేను అనుకున్నంత చేస్తున్నాను, కానీ నాకు సక్సెస్ రావట్లేదు అంటున్నారు. ఇలా అనేవాళ్ళు ఒక్కసారి వాళ్ళ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. నిజంగా మనకి కావాల్సినంత ఓపికతో ఉన్నామా? సహనంతో ముందుకెళ్తున్నామా? కఠోరంగా శ్రమిస్తున్నామా? మానసికంగా ఒక స్టెబిలిటీ, ఒక చిత్తశుద్ధి ఉందా? ఎంతకాలం నుంచి అలా ఒకటే రకంగా మనం కష్టపడుతున్నాం, ఒకటే లక్ష్యంతో కష్టపడుతున్నాం, ఒకటే ప్రయారిటీ పెట్టుకుని కష్టపడుతున్నాం? ఆలోచించండి. దీనికి సమాధానం అంత 100% నేను ఇస్తున్నాను. ఒక 2-3 ఇయర్స్ ఒకటే అంశం మీద కష్టపడ్డానంటే ఖచ్చితంగా మీకు విజయం వస్తుంది. కాకపోతే దీనికి ప్రధానమైన శత్రువు మనమే. మనకి ఓర్పు నశించడానికి, ఓపిక పోవడానికి, శ్రమ చేయలేకపోవడానికి కారణాలేంటి? దానికి అనేక కారణాలు ఉన్నాయి. దానికి అనేక శత్రువులు ఉన్నాయి. ఆ శత్రువులను మనం జయించాలి. ఒకటి బద్ధకం, రెండోది పోస్ట్పోన్మెంట్ అంటే వాయిదా. ఒకటి బద్ధకం అయితే రెండోది వాయిదా. మూడోది మన పైన మనకున్న అపనమ్మకం. నాలుగోది చుట్టుపక్కల వాళ్ళ మాటలు వింటాం. ఐదోది డిప్రెషన్. అంటే ఒకటి బద్ధకం, రెండోది పోస్ట్పోన్మెంట్ వాయిదా, మూడోది మన పైన మనకు నమ్మకం లేకపోవటం, నాలుగోది చుట్టుపక్కల మాటలు వింటాం, ఐదోది డిప్రెషన్, మానసిక బలహీనతలు. ఇవన్నీ లేకుండా ఉంటే ఒక మనిషి దేవుడంత గొప్పవాడవుతాడు. అలా అవటానికి మనలో అన్ని లక్షణాలు ఉన్నాయి, అంత శక్తి మనలో ఉంది. కానీ ఈ 5 క్వాలిటీస్, ఈ 5 శత్రువుల్ని మనం జయిస్తే మనం అనుకున్నది ప్రతిదీ సాధిస్తాం. ఈ 5 జయించిన వాడు ప్రపంచంలోనే అతి గొప్పవాడవుతాడు. ఈ 5 మనల్ని తినేసే వీక్నెసెస్. వీటిని జయించి చూడండి.